నా పేరు కాలేరు సురేష్, వంజరి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు అఖిల భారత వంజరి సేవా సంఘం, తెలంగాణ వంజరి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కొన్ని స్పష్టమైన డిమాండ్లు, విజ్ఞప్తులు మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచాము. అందులో ముఖ్యమైనది వంజరులు 1978లో కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్లు పునరుద్ధరించాలని మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది సాధ్యం కాని పక్షంలో సాంకేతిక కారణాలు ఏమైనా కనుక ఉంటే మమ్మల్ని మహారాష్ట్ర తరహా డిఎన్టీలుగా గుర్తించాలి అని 51 కులాలను మీరు గుర్తించారు, 52వ కులంగా మమ్మల్ని చేర్చాలని స్పష్టంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ డిమాండ్లు తీసుకురావడానికి కారణం ఏంటంటే అనేక సార్లు మేము పత్రికాముఖంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అనేక వేదికల మీద మేము వినిపిస్తున్న ఈ 7వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉప్పల్ ఆత్మగౌరవ భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు కాబట్టి వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈ వేదిక ద్వారా వారికి మేము విజ్ఞప్తి చేసేది, ప్రజాపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారు దయచేసి వంజరి కులస్తులు కోల్పోయిన రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ ఉప్పల్ ఆత్మగౌరవ భవనానికి 5 కోట్ల నిధులు కేటాయిస్తూ మా లోక్ప్రియ నేత గోపీనాథ్ ముండే గారి అధికార జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా లోక్ సంత భగవాన్ బాబా, రాష్ట్ర సంత్ భగవాన్ బాబా, మా కుల గురువు, ఆధ్యాత్మిక గురువు అయిన సేవాలాల్కు సమకాలీనులైన మా భగవాన్ బాబా అధికార తిథులను నిర్వహించాలని కోరుతూ మేము 7వ తారీఖు నాడు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో బీసీ సంక్షేమ శాఖల్లో అమల్లో ఉన్న నియమాల ప్రకారము ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆత్మగౌరవ భవనాల విషయంలో అన్ని రిజిస్టర్ సంఘాలతో కలిపిన ట్రస్ట్ ద్వారా ఆ ఆత్మగౌరవ భవనాల నిర్వహణ జరగాలని స్పష్టంగా మీరు ఆదేశాలు జారీ చేస్తూ అన్ని రిజిస్టర్ సంఘాలకు అందులో ప్రాతినిధ్యం దక్కేలాగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీ ప్రజాపాలనలో ఏ రకంగా అయితే ప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయో అన్ని కుల సంఘాల్లో కూడా ఆ విధానాలు ఉండే విధంగా సత్వర చర్యలు మీరు తీసుకోండి. మొట్టమొదటిసారి మా కులానికి, మా భవనానికి విచ్చేస్తున్నందుకు మీకు సాదరంగా అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ మీరు రావాలి, ఈ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆ కార్యక్రమం విజయవంతం చేయాలి. మీ రాకతో ఈ కులం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం దొరకాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము అదే అంటున్నాము, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మమ్మల్ని తొలగించిందో ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. నిజానికి మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెసే, జలగం వెంగళరావు గారు దాన్ని కొనసాగించారు. కానీ చెన్నారెడ్డి గారు దాన్ని తొలగించారు కేవలం ఒక చీకటి జీవో ద్వారా. దాన్ని తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చిన నేత, అన్ని సామాజిక సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నేత కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలకు పరిష్కారం ఆయన వెతకాలి, దొరకాలి, తీసుకురావాలి. ఈ 2 రోజుల్లో ఆ జీవో కోసం మీరు ప్రయత్నం చేయండి. 51 కులాలను మీరు ఒక్క పెన్నుతో, ఒక్క జీవోతో మీరు 51 కులాలకు డిఎన్టీ హోదా ఇచ్చారు. ఆ కులాలు, ఆ జాతులు ఎప్పుడు మిమ్మల్ని మరవవు. అదేవిధంగా 52వ కులంగా మమ్మల్ని చేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు మార్గం సుగమం చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాము. 5 కోట్ల మీ చేతిలో ఉన్న పని, 5 కోట్ల నిధులు కేటాయిస్తూ మీరు ఆ ప్రొసీడింగ్ తీసుకొని వచ్చి మా కులస్తులకు కనుక ఇస్తే మేము ఖచ్చితంగా మీకు పాలాభిషేకాలు చేసి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక డిమాండ్, స్పష్టమైన డిమాండ్, వంజరి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ప్రత్యేక కార్పొరేషన్. మా కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. పేద కులస్తులను ఆదుకునే విధంగా దానికి నిధులు కేటాయించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.